నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల పట్టణాన్ని ఇప్పుడు ఓ మహమ్మారి వణికిస్తుంది. పచ్చని బల్లెబాట, ప్రశాంతమైన పట్టణాల్లో ఇప్పుడు మత్తు కోరలు చాస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. చదువుకొని ప్రయోజకులు కావాల్సిన యువకులు ఈరోజు జగిత్యాల పట్టణంలో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు మరియు డిఎస్పీ గారి సూచనల ప్రకారం జగిత్యాల పట్టణ పోలీసు మరియు సిసిఎస్ సిబ్బంది కలిసి ఒక నమ్మదగిన సమాచారంపై జగిత్యాలకు చెందిన యువత బయట రాష్ట్రాలకు వెళ్ళి గంజాయి తెస్తున్నారని అనుమానం మీద గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టగా అందులో లింగంపేట గ్రామానికి చెందిన జవ్వాజి తేజ, హౌసింగ్ బోర్డుకు చెందిన గజ్జల అంజయ్, జగిత్యాల రూరల్ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట్ల గణేష్ మరియు మరొక మైనర్ వ్యక్తి వీళ్ళు నలుగురు కలిసి బయట రాష్ట్రాలకు వెళ్ళి గంజాయి తెస్తున్నారని గత వారం రోజుల నుంచి సమాచారంతో వాళ్ళపై నిఘా పెట్టగా ఈరోజు వారిని మన మోతే శివార్లో గల శ్మశాన వాటిక వద్ద వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి 120 గ్రాముల గంజాయిని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మీ యొక్క పిల్లలు కానీ ఎవరైనా బయట రాష్ట్రాలకు టూర్లు వెళ్తున్నామని చెప్పి వెళ్తుంటే తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళను జాగ్రత్తగా గమనించి మీరు బయట టూర్కి వెళ్తున్నారా లేదా ఏదైనా గంజాయి కొరకు వెళ్తున్నారా అని తల్లిదండ్రులు వాళ్ళని గమనించాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఎవరైనా ఇలా ఇల్లీగల్గా గంజాయిని స్మగ్లింగ్ చేయాలని, గంజాయిని కొన్నా, అమ్మినా, ఇతరులకు సప్లై చేసినా దీనిపైన ఎవరైనా చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇది అందరూ కూడా గమనించాలని కోరుతున్నాము. ఇప్పుడు గంజాయికి బానిసలు కావడమే కాదు, ఏకంగా డ్రగ్స్ ఫెడ్లర్స్ గా మారుతున్న అత్యంత సంచలన షాకింగ్ నిజం జగిత్యాల్లో వెలుగు చూస్తుంది. అసలు జగిత్యాల్లో ఏం జరుగుతుంది? మన యువత ఎటుపోతుంది? సరదా కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న యువకులు అక్కడ ప్రభుత్వ నిషేధిత గంజాయిని సేవిస్తూ మత్తులో మునిగి తెల్లడమే కాదు, ఆ మత్తు పదార్థాన్ని ఏకంగా మన జగిత్యాల పట్టణానికి మోసుకొస్తున్నారు. అమాయక యువతను టార్గెట్ చేసి ఇక్కడ దర్జాగా గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఈ గంజాయి గ్యాంగ్ ఆటలు ఎక్కువ కాలం సాగలేదు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో జగిత్యాల టౌన్ పోలీసులు ఫీల్డ్ లోకి దిగి మోతే రోడ్డులో యాక్షన్ స్టార్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న 4 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏకంగా 120 గ్రాముల నిషేధిత గంజాయిని సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ పై టౌన్ సిఐ కరుణాకర్ సంచలన విషయాలు వెల్లడించారు. పట్టుబడ్డ ఈ 4 అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. దొరికిన ఈ 4 కేవలం పావులు మాత్రమేనా? వీరి వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలు ఎవరు? పట్టుబడింది 120 గ్రాములేనా, లేక తెర వెనుక ఇంకా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరిగిందా? అంతరాష్ట్ర సరిహద్దులు దాటి జగిత్యాలకు గంజాయి ఎలా ఎంటర్ అవుతుంది? చెక్ పోస్టుల వద్ద నిఘా ఏమైనట్లు? ఈ ఘటనతో జగిత్యాల ఉలిక్కి పడింది. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఓ కన్నేసి ఉంచండి, లేదంటే రేపు మీ పిల్లలు కూడా ఈ మత్తు వలయంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ గంజాయి ముఠా మూలలు ఎక్కడి వరకు ఉన్నాయో పోలీసులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.